హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. దేవరా ఈ మూవీ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి అందరూ మాట్లాడుకునే ఒకే ఒక టాపిక్ అండర్ వాటర్ సీక్వెన్స్. అసలు ఎందుకు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నాం? వీటిలో ఉండే ఛాలెంజెస్ ఏంటి? I mean, we shot for close to about 35 odd days underwater, over the water. That's a phenomenal episode which I think will really ఎందుకు మన దగ్గర సీ అడ్వెంచర్ మూవీస్ తక్కువ వస్తాయి? ఈ వాటర్ సీక్వెన్సెస్ షూట్ చేయడానికి దేవరా టీం ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. Yes, a huge one. Till then we had one option of shooting it in Kapoli because that was one of the biggest pools we had to shoot in Kapoli, and then for some strange reason we decided to overspend on that movie and create a pool in the studio which we were shooting for. ఈ వీడియో ఏదో దేవరా టీమ్ ఆర్ సినిమాని పొగడ్డానికి కాదు, వాళ్ళు పడ్డ కష్టాన్ని అక్నాలెడ్జ్ చేయడానికి. రేపు ఏం జరిగినా సరే పడిన కష్టం అయితే నిజం కదా, సో దాన్ని గుర్తించడం తప్పులేదు కదా. సో ఈ రోజు వీడియో దాని గురించే. దేవరా ఆన్ అండ్ ఇన్ ద సీ. ఫస్ట్ అసలు అండర్ వాటర్ షాట్స్ తీయడం కష్టం. ఒక సినిమాలో అండర్ వాటర్ సీన్స్ షూట్ చేయాలంటే ఉండే ఫస్ట్ ఇష్యూ స్లో ప్రాసెస్. మనం భూమి మీద 5 షాట్స్ తీస్తే ఆ టైంలో సముద్రంలో ఒక్క షాట్ మాత్రమే తీయగలం. షాట్ అంటే ఎలాంటి కట్స్ లేకుండా సింగిల్ గా కంటిన్యూస్ గా షూట్ చేసేదాన్ని షాట్ అంటారు. కొన్ని షాట్స్ కలిపితే ఒక సీన్ అవుతుంది అండ్ కొన్ని సీన్స్ కలిపితే ఒక సీక్వెన్స్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకి పర్ డే కి 10 to 15 షాట్స్ తీస్తారనుకుంటే ఒక సీక్వెన్స్ తీయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆలోచించుకోండి. ఇది ఎందుకు చెప్పానంటే అందరూ అనుకుంటారు ఎందుకు దేవరా ఇంత లేట్ అవుతుంది అని, కానీ నిజమేంటంటే వాళ్ళకి ఫస్ట్ హాఫే 5 hours ఫుటేజ్ వచ్చిందంట. అది చూసి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు షూటింగ్ ఆపండి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తే 5 hours ఫుటేజ్ కి షాక్ అయ్యి అప్పుడు డిస్కస్ చేసి దేవరాని 2 parts మూవీగా డివైడ్ చేశారు. మన టాపిక్ విషయానికి వస్తే వాళ్ళు 5 hours ఫుటేజ్ షూట్ చేశారంటే అందులో ఎంత ఫుటేజ్ వాటర్ లో షూట్ చేసి ఉంటారు, ఎంత డైలాగ్ వర్షన్ షూట్ చేసి ఉంటారు. సో ల్యాండ్ మీద జరిగే డ్రామాని పక్కన పెట్టి వాటర్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే దేవరాలో 2 రకాల వాటర్ పోర్షన్స్ ఉంటాయి. ఒకటి సముద్రం మీద, ఇంకొకటి సముద్రం లోపల. ఇప్పుడు సముద్రం మీద తీయాలంటే రియల్ సముద్రంలో తీయాలి, ఆర్ నువ్వు న్యాచురల్ ఫీల్ ఇచ్చేలా సముద్రాన్ని రీక్రియేట్ చేయాలి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ సీ న్యాచురల్ గా కనిపించడానికి రిపల్స్ క్రియేట్ చేయాలి. రిపల్స్ అంటే ఏంటి? స్మాల్ వేవ్స్ అని అర్థం. ఆ రిపల్స్ ఎలా క్రియేట్ చేశారు? మోస్ట్లీ వాటర్ ప్రొవైలర్స్ యూజ్ చేస్తారు. అవి రిపల్స్ అండ్ టైడ్స్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఆ టైడ్స్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి న్యాచురల్ సముద్రం అనే ఫీల్ అండ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. బట్ ఇలా క్రియేట్ చేయడం కష్టం. ఇలా సీ రిలేటెడ్ మూవీస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రీజన్ బీయింగ్ సముద్రంలో ఆర్ వాటర్ లో ఒక మూవీ తీయాలి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. టెక్నికల్ గా, లాజిస్టిక్స్ వైజ్ గా, ఫిజికల్ గా చాలా కష్టం ఉంటది. ఇవన్నీ ఆలోచించే ప్రాసెసే ప్రీ విజువలైజేషన్. మీరు ఆల్రెడీ RRR, బాహుబలి, రోబో లాంటి మూవీస్ బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్ చూసే ఉంటారు. ఆల్రెడీ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలి అనేది ముందే షార్ట్ బై షార్ట్ ఒక బేసిక్ యానిమేటెడ్ వర్షన్ క్రియేట్ చేస్తారు. దీని వల్ల యూజ్ ఏంటంటే వర్క్ చేసే టెక్నీషియన్స్ కి, యాక్టర్స్ కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఉంటది ఎలా చేయాలి ఏంటి అని. ఇన్ఫాక్ట్ ఇలా VFX హెవీ మూవీస్ కి ప్రీ విజువలైజేషన్ అనేది ఇప్పుడు ఒక మస్ట్ హావ్ రిక్వైర్మెంట్ అయిపోయింది. జస్ట్ మనమే మన ఫోన్ తీసుకెళ్లి సముద్రం దగ్గర పెడితే ఆ గాలికి, మాయిస్ట్ కి డిస్ట్రప్షన్ అండ్ డిస్టార్టెడ్ ఫుటేజ్ వస్తుంది. మరి అలాంటి ప్లేస్ లో ఒక సినిమాటిక్ ఫుటేజ్ తీయాలి అనుకోవడమే పెద్ద ఛాలెంజ్. ప్రాపర్ లైటింగ్ ఉండాలి, అది కష్టం. సో తీస్తే డే లైట్ ఉన్నప్పుడు షూట్ చేయాలి. కానీ దేవరాలో మోస్ట్లీ నైట్ సీన్సే ఉన్నాయి అండ్ దట్టు సముద్రం మధ్యలో షూట్ చేయాలి అంటే ఇంకా కష్టం. అండ్ అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆర్టిస్ట్ అందరికి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి అండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే అండర్ వాటర్ లో అంతసేపు బ్రెత్ హోల్డ్ చేసుకొని బాడీ మూవ్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. పోనీ అది సముద్రం కాదు, ఒక పూల్లో ఉన్నారని అనుకుందాం. సో వాళ్ళతో కంటిన్యూస్ షాట్స్ తీయాలనుకున్నా తీయడం కష్టం. ఫస్ట్ రీజన్ ఇందాక చెప్పినట్టే అంతసేపు బ్రెత్ హోల్డ్ చేసుకోగలగాలి. అండ్ దేవరాలో ఉండేది నార్మల్ సీన్స్ కాదు, షాక్ ని పట్టుకునే సీన్ అండ్ ఫైట్ సీన్స్. ఇక్కడ బేసిక్ ఇష్యూ ఏంటి అంటే వాటర్ లో మనం పంచ్ కొట్టినా అది అంత గట్టిగా తగలదు, అది వర్క్ అవ్వదు. మరి ఇప్పుడు వాటర్ లో ఫైట్స్ ఎలా ప్లాన్ చేయాలి? దేర్ కమ్స్ వెపన్స్ ఇన్ టు ద సీన్.
లోపల కత్తులతో నరుక్కుంటారు. అలా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ ఏమున్నా సముద్రం మీద పెట్టి అండర్ వాటర్ ఫైట్స్ అన్ని వెపన్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ వాటర్ కలర్ చేంజ్ అవ్వడం. ఆర్టిఫిషియల్ సీ కాబట్టి షూట్ కు ముందు వాటర్ ఒక కలర్ లో ఉంటుంది. ఒకసారి షూట్ స్టార్ట్ అయ్యి అంతమంది యాక్టర్స్ తో వైలెన్స్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ వాటర్ డిస్టర్బ్ అవుతుంది. వైలెన్స్ నుండి వచ్చే రక్తం అంటే రెడ్ కలర్ వల్ల, మనుషుల మీద ఉండే మురికి వల్ల వాటర్ కలర్ ఈజీగా చేంజ్ అయిపోద్ది. వాట్ ఇఫ్ డైరెక్టర్ మళ్ళీ రీటేక్ కి వెళ్ళాలనుకుంటే కుదరదు. వాటర్ ముందున్నట్టు ఉండదు. ఆల్సో నెక్స్ట్ షాట్ కి నీకు అలాంటి నార్మల్ వాటర్ కావాలి అనుకున్నా అలా ఉండదు. సో మళ్ళీ వాటర్ ని క్లీన్ చేయడానికి, నార్మల్ చేయడానికి ఫిల్టర్స్ యూజ్ చేయాలి. అండ్ ఫిల్టర్ అయ్యేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ సేమ్ ఉండాలి. ముందు సీన్ కి కంటిన్యూటీ పోకూడదు కదా. ఇలా చిన్నగా కనిపించే ఇష్యూస్ చాలా ఉంటాయి. షార్ట్ కి చెక్ చేసుకోవాలి ఇవన్నీ. అండ్ కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఒక సీన్ లో ఉండే షార్ట్ కలర్ అన్ని సేమ్ ఉంటేనే రైట్ అవుట్పుట్ వస్తుంది. అలా లేదంటే ఆ తేడా మనకి స్క్రీన్ మీద కనిపించేస్తుంది. నెక్స్ట్ ఛాలెంజ్ లైట్ సోర్స్. వాటర్ పైన తీసారు అంటే సరే న్యాచురల్ లైట్ ఉంటుంది. బట్ అండర్ వాటర్ సీక్వెన్స్ తీయడానికి కావాల్సిన సోర్స్ ఆఫ్ లైట్ ఏది, ఎక్కడ నుండి తెస్తారు? ఎందుకంటే నువ్వు డీప్ కి వెళ్లే కొద్దీ సముద్రం డార్క్ అయిపోతూ ఉంటది. సేమ్ లైట్ లోపల వరకు ఉండదు. అండ్ అది కూడా డేలో షూట్ చేస్తే సన్ లైట్ ఉంటుంది కొంతవరకు ఓకే, కానీ నైట్ షూట్స్ అంటే ఎలా చేస్తారు? వాళ్ళకున్న ఒకే ఒక న్యాచురల్ సోర్స్ మూన్ లైట్. అందుకే సముద్రంలో ఫైట్ అయినా సీన్ అయినా సరే ఆ సీన్ లో ఫుల్ మూన్ ని చూపిస్తారు. అంటే న్యాచురల్ సోర్స్ నుండే ఆ లైటింగ్ వస్తుంది అనే ఫీల్ తీసుకురావడానికి అనమాట. అమావాస్య రాత్రులు షూట్ చేయరు. అండ్ దాంతో పాటు డెబ్రిస్ క్రియేట్ చేస్తారు. అంటే బోట్స్ ఉంటాయి, అవి పేలిపోయి ఎక్స్ప్లోషన్ క్రియేట్ అవుద్ది. అండ్ ఆ సోర్స్ ఆఫ్ లైట్ ని కూడా అండర్ వాటర్ సీక్వెన్స్ కి యూజ్ చేస్తారు. ఆ పైన ఎక్స్ప్లోషన్ నుండి వచ్చిన లైట్ తో అండర్ వాటర్ షాట్స్ ని ఇమేజ్ క్లియర్ గా ఉండేలా షాట్ తీస్తున్నారు. అండ్ ఆ బోట్స్ కోసం, ఆ డెబ్రిస్ కోసం అండ్ వాటర్ మీద ఆయిల్ ఏదైనా పడేసి బ్లాస్ట్ తీసుకోవడం అంటే సీన్ కి ఎంత బ్లాస్ట్ అవసరం అండ్ దానికోసం ఎంత ఆయిల్ యూజ్ చేసి ఉంటారు అనే దానికోసం సెట్స్ లో ఇంజనీర్స్ ఉండాలి. సేమ్ ఇలాంటి షాట్ ట్రిపులర్ లో కూడా ఉంటుంది. పిల్లోని కాపాడేసి భీమన్ రాజు నీటిలో పడిపోతారు. ఆ షాట్ ఏంటి? అండర్ వాటర్ లో ఉన్న ఇద్దరు ఎదురుగా వచ్చి ఒకరి ఒకరు పట్టుకోవాలి. దాన్ని క్లియర్ గా చూపించడానికి కూడా పైన జరిగే కంటైనర్స్ బ్లాస్ట్ లైట్ ని డీప్ వాటర్ లైట్ గా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆ ఒక్క సీక్వెన్స్ మొత్తం కరెక్ట్ గా రావడానికి రాజమౌళి గారికి 1 వీక్ పట్టిందంట. ఇక దేవరా గురించి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారో మీరే ఆలోచించుకోండి. ఇదంతా చాలదన్నట్టు ఇవన్నీ సెట్ చేసుకున్నా తీయాల్సిన కెమెరాస్ సరిగ్గా లేకపోతే దెబ్బ పడుతుంది. ఏ కెమెరా పడితే దాంతో తీసేయలేం. కొన్ని స్పెషల్ కెమెరాస్ యూజ్ చేస్తేనే అండర్ వాటర్ సీక్వెన్సెస్ కరెక్ట్ గా వస్తాయి. యూజువల్లీ రెడ్ కోమోడో ఆర్ రెడ్ హీలియం కెమెరాస్ గానీ ఆర్ సోనీ వెనిస్ కెమెరాస్ గానీ యూజ్ చేస్తారు. ఇవి చాలా లేటెస్ట్ అండ్ హై ఎండ్ మోడల్స్. అంత హైటెక్ కెమెరాస్ వాడితే గానీ మనం పెట్టిన ఎఫర్ట్ అంత ప్రాపర్ గా క్యాప్చర్ చేయలేం. ఈ కెమెరాస్ 4K అండ్ 8K రెజల్యూషన్స్ ఇవ్వగలగడమే కాదు, పవర్ఫుల్ సెన్సార్స్ ఉండడం వల్ల అండర్ వాటర్ లాంటి లో లైట్ కండిషన్స్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తాయి. కలర్స్ అన్ని కరెక్ట్ గా క్యాప్చర్ చేస్తాయి. ఈ కెమెరాస్ కి యూజువల్లీ వైడ్ యాంగిల్ లెన్సెస్ గానీ మ్యాక్రో లెన్సెస్ గానీ యూజ్ చేస్తారు. వైడ్ యాంగిల్ లెన్సెస్ వలన లెన్స్ కి యాక్టర్ కి మధ్య వాటర్ తగ్గుతుంది. దీనివల్ల డిస్టార్షన్ తగ్గి ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది. మ్యాక్రో లెన్సెస్ వలన క్లోజ్అప్ షాట్స్ లో డీటెయిల్స్ అండ్ ఆల్ మంచి క్లారిటీతో తీయొచ్చు. ఇవి టెక్నికల్ కష్టాలు అనుకున్నా వీటితో పాటు యాక్టర్స్ కష్టం వేరుంటుంది మళ్ళీ. ఎందుకంటే అండర్ వాటర్ షూట్ అన్నప్పుడు లోపల ఉన్న యాక్టర్స్ సఫకేట్ అవ్వకుండా యాక్ట్ చేయగలగాలి. వాళ్ళకి ఏది చిన్న డిస్కంఫర్ట్ అనిపించినా వెంటనే వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆన్ సెట్ లైఫ్ గార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నార్మల్ పీపుల్ మనమే 30 సెకండ్స్ మించి లోపల బ్రెత్ హోల్డ్ చేసుకోవడం. అలాంటిది వాళ్ళొక పెద్ద షార్క్ చేస్ సీక్వెన్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయాలి లోపల. అండ్ మళ్ళీ అది పర్ఫెక్ట్ గా రావడం కోసం రీటెక్స్ కూడా చేయాలి. దీనివల్ల ఒక్కొక్కసారి రోజుకి 1-2 minutes ఫుటేజ్ తీయడం కూడా కష్టమైపోతుంది. అండ్ సినిమా లీనియర్ ఆర్డర్ లో తీయరు. అవుట్డోర్ అయితే క్లైమేట్ రోజుకు ఒకలా ఉంటుంది. ఆర్టిస్ట్ డేట్స్ బట్టి తీస్తారు. వాటి కంటిన్యూటీ కూడా చూసుకోవాలి. షార్ట్ కి గ్యాప్ ఎంత తీసుకుంటున్నారు, యాక్టర్స్ వాటర్ లో ఎంతసేపు ఉండాలి అండ్ ఎక్కువసేపు వాటర్ లో ఉండే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకూడదు. అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, అండర్ వాటర్ లో వాయిస్ ఎలా ఉంటుంది, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేశారు, ఓవర్ ద సీ చేసినప్పుడు విండ్ ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి షూట్ చేశారు,
ఓవర్సీలో స్కేలింగ్ ఇంపార్టెన్స్ ఇంత తతంగా ఉంటుంది. అలాంటిది దేవరా సినిమాలో 30 minutes పైన వాటర్ సీక్వెన్సెస్ ఉన్నాయి, బోత్ అండర్ అండ్ ఆన్ ద వాటర్. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, షూట్ కి ఎన్ని డేస్ అయి ఉంటాయి, ఆర్టిస్ట్ కి ఎంత ఛాలెంజింగ్ గా ఉండి ఉంటుందో ఊహించుకోండి. ఇంతసేపు ఈ వాటర్ లోపల తీయడమే ఇంత కష్టం అని చెప్పుకుంటుంటే మన కొరటాల గారు వాటర్ లోపల మళ్ళీ షార్క్ ని యాడ్ చేశారు. జస్ట్ నార్మల్ సీన్ లోనే ఒక యానిమల్ ని క్రియేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే రాజమౌళి గారే చెప్పారు, యానిమల్ మూవ్మెంట్స్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, అవి కూడా ఏదో ఆర్గానిక్ ప్యాటర్న్ లో ఉండవు, నచ్చినట్టు వెళ్తది అని చెప్పారు. ఇప్పుడు దేవరాలో షార్క్ ని తీసుకున్నారు. ఆ షార్క్ సైజ్ ఎంత ఉండాలి, ఎన్టీఆర్ దాన్ని ఎలా హోల్డ్ చేయాలి, వాళ్ళిద్దరిని కలిపి ఒక షాట్ లో పర్ఫెక్ట్ గా ఎలా చూపించాలి, ఇలా చాలా ఉంటాయి. రాజమౌళి గారు ఛత్రపతిలో ఇదే షార్క్ సీన్ కోసం చాలా కష్టపడ్డారు, బట్ సరిగ్గా తీయలేకపోయా అని ఆయనే చెప్పారు. ఎందుకంటే ఛత్రపతిలో ఉండే ఆ చిన్న షార్క్ సీన్ కే టెక్నికల్ టీమ్ కి 3 months టైం సరిపోలేదంట పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. ఆ యానిమేషన్ మీద వర్క్ చేసిన టీం వాళ్ళు షార్క్ ని చాలా హై స్టాండర్డ్స్ లో క్రియేట్ చేశారు, కానీ అది అండర్ వాటర్ లో చూపించేసరికి రైట్ ఎఫెక్ట్ రాలేదంట. సో రాజమౌళి గారు మళ్ళీ తన ఓన్ మనీ ఖర్చు పెట్టి మరీ దాని మీద రీవర్క్ చేయాల్సి వచ్చింది. సో అండర్ వాటర్ అంటే అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ అలాంటిదే దేవరాలో అటెంప్ట్ చేస్తున్నారు, బట్ టెక్నికల్ గా మనం డెవలప్ అయినా కూడా బడ్జెట్ వైజ్ గా డేస్ వైజ్ గా కరెక్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి దేవరా టీం ఎంత కష్టపడి ఉంటుందో ఆలోచించుకోండి. దీంతో పాటు ఎన్టీఆర్ మళ్ళీ RRR కి పులి లేకుండా పులి ఉంది అనుకొని ఎలా యాక్ట్ చేశారో దేవరాలో షార్క్ తో అలా చేయాలి. ఇది ఇంకా కష్టం, ఎందుకంటే షార్క్ ని పట్టుకోవాలి, దాంతో ఫైట్ చేయాలి, అండ్ దాన్ని పట్టుకొని లోపల నుండి బయటికి రావాలి. ఇంత తతంగా ఉంది. అండ్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఇదంతా నైట్ టైం లో జరుగుతుంది. సో ఆ లైటింగ్ అంతా కరెక్ట్ గా సెట్ అవ్వాలి, అదొక పెద్ద ఛాలెంజ్ మళ్ళీ వీళ్ళకి. నాకైతే మూవీ రిలీజ్ అయ్యాక బిహైండ్ ద సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ షార్క్ సీన్ అండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా తీశారు, ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేశారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ఒక రైట్ అవుట్పుట్ తీసుకొచ్చారు అనేది వీడియో రిలీజ్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే దేవరా మొత్తం మీద 30 minutes అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటే అందులో 3000 VFX షాట్స్ ఉంటాయంట. బికాస్ షూట్ అంతా వాటర్ లోపల జరగాలి, వాటర్ మూమెంట్ కరెక్ట్ గా ఉండాలి, టైట్స్ రావాలి, ఇలా చాలా. అండ్ ఈ వాటర్ షాట్స్ తో ఇష్యూ ఏంటంటే కంటిన్యూటీ తీసుకురావడం చాలా కష్టం. ఆ వేవ్స్ అండ్ టైట్స్ ప్రతి షాట్ లో ఒకలా ఉండవు, అది కరెక్ట్ గా మేనేజ్ చేస్తూ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ టోటల్ 30 minutes బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. అండ్ ఈ కంటిన్యూటీ అనేది వాటర్ వరకే కాదు, యాక్టర్స్ కి కూడా. యాక్టర్స్ వాటర్ లో ఉన్నప్పుడు వాళ్ళ హెయిర్ స్టైల్ అంతా వేరేలా ఉంటుంది, వాటర్ బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. అండ్ అది ఆ షాట్ ఓకే అయినంత వరకు మెయింటైన్ చేయాలి. ఎన్ని రీటేక్స్ జరిగినా, ఎంత టైం పట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షం మూవీ తీసుకుంటే అందులో యాక్టర్స్ అందరి హెయిర్ కి జెల్ రాసేసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తీసేది గ్రీన్ మ్యాట్ లో. ఇప్పుడు స్పేస్ లో ఉంటే హెయిర్ నార్మల్ గా ఉండదు, ఇలా ఉండాలి అంటే ఇలా చూపించాలి. గ్రీన్ మ్యాట్ మీద తీస్తున్నప్పుడు అది కష్టం, సో అది ఓవర్కమ్ చేయడానికి జెల్ వాడేశారు. సో ఇలా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది. దేవరా విషయానికి వస్తే వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్లి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ట్రై చేశారు. మోస్ట్లీ మనం చూసిన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్ ఉన్న మూవీస్ కి నెగటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. విజయ్ సురా మూవీలో ఈ సీన్ చాలా మంది ట్రోల్ చేశారు, అసలు వాటర్ లో అలా ఎలా ఎగరొచ్చేస్తారా అని చెప్పి. మన తెలుగు సినిమా మురారిలో మహేష్ బాబు వాటర్ ఫైట్ బాగుంటది, కానీ అదే మహేష్ బాబు గారిని అర్జున్ మూవీలో వాటర్ ఫైట్ తీసుకుంటే తేడా ఉంటుంది. వాటర్ లో స్పీడ్ గా స్లైడ్ అవుతూ వెళ్ళిపోవడం, కొడితే గాల్లోకి ఎగిరిపోవడం లాంటివి చూపిస్తారు. ఇవన్నీ నెగిటివ్ అయ్యాయి ఆ మూవీస్ లో. సో అండర్ వాటర్ ఫైట్స్ అనేది చూసే వాళ్ళకి ఎంత టెన్షన్ క్రియేట్ చేయగలుగుతుందో, సరిగ్గా తీయకపోతే అంతకు మించి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఈ డ్యామేజ్ రాకూడదు అంటే CGI బ్లెండింగ్ కరెక్ట్ గా ఉండాలి. వీళ్ళు ట్యాంక్ పెట్టి తీసిన షార్ట్స్ కి చుట్టూ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఆర్టిఫిషియల్ వాటర్ కి బ్లెండింగ్ కరెక్ట్ గా ఉండాలి. ఏది సెట్ లో తీశారు, ఏది సముద్రంలో తీశారు తెలియకూడదు. దీనికోసం మళ్ళీ మనం ఇందాక మాట్లాడుకున్న లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ లాంటివి అన్ని కరెక్ట్ గా చేయాలి. ఇవన్నీ కరెక్ట్ గా జరగాలి అంటే CGI ఎలిమెంట్స్ కరెక్ట్ గా క్రియేట్ చేయాలి. ఈ క్రియేట్ చేసినవి రియలిస్టిక్ గా ఉంటే సరిపోదు, ఆల్రెడీ తీసిన షార్ట్స్ కి మ్యాచ్ చేయాలా, మాడిఫై చేయాలి. అలా చేస్తేనే మనకి ఎక్స్పీరియన్స్ స్మూత్ గా ఉంటది, లేకపోతే క్లియర్ గా డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఇన్ని కష్టాలు ఉండబట్టే CGI లో హార్డెస్ట్ థింగ్ టు డూ అంటే అది వాటర్ CGI అని అంటారు ఎక్స్పర్ట్స్ అందరూ. దేవరాకి అదే పెద్ద ఛాలెంజ్, అండర్ వాటర్ ఫైట్స్, అది కూడా నైట్ ఎఫెక్ట్ లో. బట్ వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ వెపన్ ఉంది, రత్నవేల్. మన దగ్గర నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఆయనంత బాగా షూట్ చేసే సినిమాటోగ్రఫర్ ఇంకొకరు లేరు. హీస్ మాస్టర్ ఇన్ టేకింగ్ నైట్ షాట్స్. రంగస్థలం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.
ఇలా ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఇన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ మధ్యలో ఒక ఎమోషన్ ని తీసుకురావాలి. బ్యాక్గ్రౌండ్ లో నువ్వు ఎంత విఎఫ్ఎక్స్ చేసినా ఏం చేసినా ఎమోషన్ సరిగ్గా ల్యాండ్ అవ్వకపోతే అంత కష్టం వేస్ట్ అయిపోతుంది. ఆల్సో వైస్ వర్సా, యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుండి మూవీలో ఎమోషన్స్ బయట పెట్టే స్ట్రాంగ్ సీన్స్ ఉండి కూడా ఆడియన్స్ కి ఇది విఎఫ్ఎక్స్ రా, ఇది CGI రా అనే ఫీల్ వస్తే అది డైల్యూట్ అయిపోతుంది. బట్ అన్ని సరిగ్గా పర్ఫెక్ట్ గా తీస్తే మాత్రం అప్రిసియేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సో ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాగా కొరటాల గారు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సో అవండి మన దేవరా టీం ఫేస్ చేసిన ఛాలెంజెస్. సో ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు అండ్ ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కామెంట్స్ లో మాకు చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.